Hi, all of you. Hope you all good. Have a nice day. So, welcome back to our DVR Academy channel. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. నీతి ఆయోగ్, యూపీఎస్సీ అండ్ ఐఐటి ఢిల్లీ అండ్ జేపీసీ అంటే జమిలీ ఎన్నికల గురించి అండ్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో అస్సలు మిస్ చేసుకోవద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కావాలనుకునే వాళ్ళు మన డివిఆర్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఈ పీడిఎఫ్ అనేది అందులో మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ ఎవరైనా ఎకనామిక్స్ సంబంధించినటువంటి కోర్స్ పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉగాదికి సందర్భంగా మేము ఆఫర్స్ అనేవి లాంచ్ చేశాము. సో ఇప్పుడు మన 499కే ఎకనామిక్స్ సంబంధించిన క్లాసెస్ అనేవి మీకు బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఆల్రెడీ ఇప్పటికే 2 బ్యాచెస్ అనేవి రన్ అవుతున్నాయి. మనకి మెంటర్షిప్ అంటే క్లాసెస్ ఎవరైనా చెప్తారు, కానీ మనకు మెంటర్షిప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ మన మనం సబ్జెక్ట్స్ చదువుతున్నప్పుడు మనకి చాలా డౌట్స్ వస్తాయి, అవి క్లియర్ చేయరు. ఆన్లైన్లో అయితే మనకు క్లియర్ చేయడానికి మనకు అవైలబుల్గా ఉండరు కొంతమంది సార్లు అయితే, కానీ మన డివిఆర్ సార్ మాత్రం కంపల్సరీగా మనకి మెంటర్షిప్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. మన డివిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి, అవి తప్పకుండా వినండి. విన్న తర్వాతనే మీ డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ ఉగాది ఆఫర్లో వచ్చేటటువంటి మీకు ఈ బ్యాచ్లో మీకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటనంటే ఖచ్చితంగా ఆ క్లాసెస్ అనేవి ప్రతి ఒక్కటి మీకు అప్డేటెడ్గానే ఉంటాయి. అంటే లేటెస్ట్ బడ్జెట్ అండ్ సర్వేకి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి అప్డేటెడ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ మీకు ప్రింటబుల్ పీడిఎఫ్ అనేది ఇస్తారండి. అండ్ మనకి అంటే ప్రతి వీక్ అంటే ఎవ్రీ వీక్ మనకి సండే రోజు మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ మనకి వాయిస్ చాట్ అనేది ఉంటుంది. సో అక్కడ మీకు ఎగ్జామ్లో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ కూడా నెక్స్ట్ డే రోజు మీరు అడగవచ్చు. ఒకవేళ మీకు ఆ గ్రూప్లో అడగడానికి ఇబ్బందిగా ఉంటే పర్సనల్గా మెసేజ్ ఆర్ కాల్ చేసినా కూడా సార్ అని మీకు రెస్పాండ్ అవుతారు. ఖచ్చితంగా ఈ బ్యాచ్ పేరే మెంటర్షిప్ బ్యాచ్. ఖచ్చితంగా మీకు క్లాసెస్ గురించి ఏ డౌట్ ఉన్నా కానీ కూడా సార్ని అడగొచ్చు. ఖచ్చితంగా మీకు 24/7 అవైలబుల్గా ఉంటారు. సో ఇంకా ఏమైనా కోర్స్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి ఫ్రీ డెమో క్లాసెస్ మాత్రం వినండి. విన్న తర్వాతనే డెసిషన్ తీసుకోండి. ప్రొఫైల్ కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, సార్ని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు సార్ రెస్పాండ్ అవుతారు. సో ఇంకా లేట్ ఎందుకు, ఈరోజు మన ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇటీవల ఏ యూనివర్సిటీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు లభించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు అనేది ఏ యూనివర్సిటీకి లభించింది అంటే చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి. అంటే ఈ చాకలి ఐలమ్మ అనే వ్యక్తి మనకు చాలా సుపరిచితురాలని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి సాయుధ పోరాటంలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో ముందున్న వ్యక్తిగా మనం చాకలి ఐలమ్మ అని చెప్పవచ్చు. అండ్ ఈ యూనివర్సిటీ అనేది మనకు అంతకుముందు పేరు కోటి ఉమెన్స్ కాలేజ్ అని పిలిచేవాళ్ళం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో దీన్ని మనం బ్రిటిష్ రెసిడెన్సీగా ఉండేది. ఇది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో బ్రిటిష్ రెసిడెన్స్గా ఉండేది. తర్వాత కోటి ఉమెన్స్గా మారింది. దాన్ని మన తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చారు. ఆ తర్వాత చాకలి ఐలమ్మ యొక్క స్ఫూర్తితోని ఈ యూనివర్సిటీకి మహిళలందరికీ చాకలి ఐలమ్మ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్నట్టుగా ఆ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును పెట్టారు. అండ్ మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పామని అసలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు అనేది ఎవరికి లభించింది. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాకలి ఐలమ్మ గురించి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దేనికోసం బయోసారథిని ఆవిష్కరించారు. ఇది బయోసారథి బొమ్మ కాదు, అక్కడ మిస్టేక్ పడింది. బయోసారథి దేనికోసం ఆవిష్కరించారు బయోసారథిని అంటే భారత బయోటెక్ స్టార్టప్లను విస్తరించడానికి. వేటిని? స్టార్టప్లని, భారత్కి సంబంధించినటువంటి స్టార్టప్లని విస్తరించడానికి. అంటే మన స్టార్టప్స్ అనేవి ఇండియాకి సంబంధించినవి. ఇండియాలో అంటే డొమెస్టిక్గా కానీ వరల్డ్ వైడ్లో కానీ వాటిని విస్తరించడానికి బయోసారథి అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఎవరు? జితేంద్ర సింగ్ ఎవరు? సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకి సహాయ మంత్రి. బయోసారథి అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మహిళా సాధికారతకు సంబంధించినటువంటిది. మహిళా సాధికారతకు విశేష కృషి చేసినందుకు శ్రీనిధి 12వ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని ఎవరు పొందారు? రాష్ట్ర స్థాయి పురస్కారం ఇది చాలా ఇంపార్టెంట్. సర్వసభ్య సమావేశం ఎన్నోది? 12వది. శ్రీనిధికి సంబంధించినటువంటి 12వ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని ఎవరు పొందారు? దీపక్ తివారీ. ఈమె ఎవరు? ఆసిఫాబాద్కి చెందినటువంటి అడిషనల్ కలెక్టర్. తిను మన డిస్టిక్ సంబంధించినటువంటి అడిషనల్ కలెక్టర్ అయినా కూడా ఇక్కడ తను పొందినటువంటి పురస్కారం అనేది స్టేట్ లెవెల్లోది. కాబట్టి
మన స్టేట్ లెవెల్లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. సో ఈ పురస్కారాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసినప్పుడు. సో మహిళా సాధికారతకు శ్రీనిధి 12వ సర్వసభ్య సమావేశంలో దీపక్ తివారీకి రాష్ట్ర స్థాయి పురస్కారం అనేది వచ్చింది. సో ఈ పురస్కారం అనేది ఎవరు అంటే ఇచ్చారు అని అంటే మనకి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా దీన్ని తీసుకుంది. అసలు ఈమె మహిళా సాధికారతకు ఏం కృషి చేసింది అని అంటే 2023-24లో శ్రీనిధి అంటే మెప్మా రుణాల రికవరీలో తను ఆసిఫాబాద్ డిస్టిక్లోనే 94% నమోదు చేసి రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిచింది. అంటే మెప్మా రుణాలని రికవరీ చేయడంలో 94% ఈమె నమోదు చేసింది. కాబట్టి ఈ దీపక్ తివారీ గారికి రాష్ట్ర స్థాయి పురస్కారం అనేది ఇచ్చారు. అంటే మెప్మా అంటే ఏంటిది అనేది మనం ఇంతకుముందు వీడియోస్లో మనం చెప్పాము. సో మెప్మా ఫుల్ ఫామ్ అనేది కామెంట్ చేయండి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల రాష్ట్రపతి భవన్ అమృత్ ఉద్యాన్లో జరిగిన పర్పుల్ ఫెస్ట్ 2025 ఎన్నోవది? ఇది ఫెస్ట్కి సంబంధించినటువంటిది రాష్ట్రపతి భవన్లో జరిగింది. రాష్ట్రపతి భవన్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. సో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్లో జరిగిన పర్పుల్ ఫెస్ట్ 2025 ఎన్నోవది అని అంటే సెకండ్ది ఇది. కానీ దీన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేతుల మీదుగా 2వ పర్పుల్ ఫెస్ట్ అనే 2025 రాష్ట్రపతి భవన్లో ప్రారంభించారు. సో దీని నిర్వాహకులు ఎవరు అని అంటే కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. సో ఇది ఎవరి గురించి, అసలు పర్పుల్ ఫెస్ట్ అనే దేని గురించి అని అంటే వికలాంగులకు సంబంధించినటువంటిది. వికలాంగులు సాధించినటువంటి విజయాలు మరియు వాళ్ళ టాలెంట్, వాళ్ళ క్యాపబిలిటీస్ని హైలైట్ చేస్తూ ఈ కల్చరల్ ఈవెంట్ అనేది జరిగింది ఇక్కడ న్యూఢిల్లీలో. అయితే ఫస్ట్ ఈవెంట్ భారతదేశంలో ఫస్ట్ పర్పుల్ ఫెస్ట్ అనేది ఎక్కడ జరిగింది అని అంటే 2023లో పనాజీలో జరిగింది. పనాజీ అంటే ఇక్కడ గోవా క్యాపిటల్, అంటే గోవాలో జరిగింది 2023కు సంబంధించినటువంటి ఫస్ట్ ఫెస్ట్. ఎక్కడ? భారతదేశంలోని ఫస్ట్ ఫెస్ట్ ఇది. సో ఇప్పుడు జరిగింది ఎన్నోవది? రెండవది. రాష్ట్రపతి భవన్లో జరిగింది రెండవది. ఎవరు ప్రారంభించారు దీన్ని అని అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు లాంచ్ చేశారు, అంటే ప్రారంభించారు. అండ్ దీన్ని నిర్వహించింది ఎవరు? ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ దీన్ని కండక్ట్ చేసింది. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఐఐటికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్. ఇటీవల సిడాట్ మరియు ఐఐటి ఢిల్లీ మధ్య జరిగిన ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటే ఒక చాట్బాట్ని అభివృద్ధి చేయడం. అంటే సిడాట్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ మనకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. ఇంకోసారి చెప్తా, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. టెలికామ్ కాదు, టెలిమాటిక్స్. ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ. సో మనకి ఇవి రెండు ఒక ఒప్పందం చేసుకున్నాయి. దేని అభివృద్ధి చేయడానికి? చాట్బాట్ని అభివృద్ధి చేయడానికి. చాట్బాట్ అసలు ఇది దేనికోసం అని అంటే విపత్తులకు సంబంధించినటువంటిది. విపత్తులు జరిగే సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలు మరియు ఎమర్జెన్సీ సపోర్ట్ కోసం ఒక జనరేటివ్ ఏఐ బేస్డ్ చాట్బాట్ను డెవలప్ చేయడం కోసము సిడాట్ మరియు ఐఐటి ఢిల్లీ మధ్య ఒప్పందం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏదైనా విపత్తులు జరిగినాయి అంటే లాస్ట్ ఇయర్ మనకి ఏపీలో వర్షాకాలంలో మనకి చాలా విపత్తులు అనేవి జరిగినాయి. సో అట్లాంటివి అనేది ఇప్పుడు ఇంకా ముందు జరగకుండా, అంటే మనకి చాలా నష్టాలు కూడా జరుగుతాయి అట్లా విపత్తులు జరిగినప్పుడు. సో అలాంటివి ఏం జరగకుండా ముందే మనకి హెచ్చరికలు జారీ చేయడానికి అండ్ అట్లా జరిగినప్పుడు మనకి ఎమర్జెన్సీలో సపోర్ట్ కూడా ఇవ్వడానికి ఒక ఏఐ బేస్డ్ చాట్బాట్ని డెవలప్ చేయడానికి సిడాట్ మరియు ఐఐటి ఢిల్లీ అనేది ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సో దానికి సంబంధించినటువంటిది ఈ క్వశ్చన్. అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ 6th వన్. యూపీఎస్సీకి జాయింట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? యూపీఎస్సీకి ఎవరు నియమితులయ్యారు అని అంటే ఆన్సర్ అనుజ్ కుమార్ సింగ్. యూపీఎస్సీకి సంబంధించినటువంటిది. అంటే యూపీఎస్సీ అనేది మనకి ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. సో ఇది మనకు రాజ్యాంగబద్ధ సంస్థ. యూపీఎస్సీ అసలు ఫుల్ ఫామ్ ఏంటిది? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. సో రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి దీనికి రాజ్యాంగంలో మనకి ఆర్టికల్స్ అనేవి ఉంటాయి కదా. యూపీఎస్సీకి సంబంధించి ఆర్టికల్స్ని మీరు కామెంట్ చేయండి. మనకి ఇక్కడ యూపీఎస్సీకి జాయింట్ సెక్రటరీ అంటే చైర్మన్ వేరు, ఇక్కడ జాయింట్ సెక్రటరీ వేరు. జాయింట్ సెక్రటరీగా ఇప్పుడు ఎవరున్నారు? మనకి అనుజ్ కుమార్ సింగ్. సో మన 7th క్వశ్చన్.
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల రుణ వితరణ పెరిగింది అని ఏ సంస్థ తన నివేదికలో పేర్కొంది? ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ నివేదిక. అంటే వరల్డ్ బ్యాంక్తో కలిసి ఐఎంఎఫ్ అనేది మనకి ఈ నివేదికని ఇచ్చింది. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? వాషింగ్టన్ DC, అమెరికా. అండ్ ఐఎంఎఫ్ అనేది ఎప్పుడు స్థాపించబడింది? 1944 జూలై 1, 1944లో మనకి స్థాపించబడింది. అండ్ వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అండ్ వరల్డ్ బ్యాంక్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. నివేదికలో ఏం పేర్కొంది అని అంటే మనకి 2010 తర్వాత ఈ భారతదేశంలో ఎన్ని విపత్తులు వచ్చినా కానీ కూడా వేగవంతమైన వృద్ధి అనేది జరుగుతుందంట. వేగవంతమైన ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది అనేసి చెప్పింది. అయితే భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. కారణం ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు అనేవి వీటి దగ్గర నిధులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. వేటితో పోలిస్తే నార్మల్ బ్యాంక్స్ కంటే వీటి దగ్గర నిధులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. నార్మల్ బ్యాంక్స్ కూడా లిక్విడిటీ కవరేజ్ రేషియోనే ఫాలో అవుతున్నాయి. అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు కూడా లిక్విడిటీ కవరేజ్ రేషియోనే ఫాలో అవుతున్నాయి. వీటి దగ్గర ఎక్కువ సమృద్ధిగా నిధులు అనేవి ఉన్నాయి. సో రుణాలు అనేవి ఎక్కువగా ఇస్తున్నాయి. అంటే అసలు నాన్ బ్యాంకింగ్కి బ్యాంకింగ్ సంస్థలకి తేడా ఏంటిదనంటే నార్మల్ బ్యాంక్స్లో మనము డిపాజిట్ చేసుకుంటాం, విత్డ్రా చేసుకుంటాము, లోన్స్ కూడా తీసుకుంటాము. కానీ నాన్ బ్యాంకింగ్ సంస్థల దగ్గర మనము డిపాజిట్, విత్డ్రా అనేవి ఉండవు. ఓన్లీ లోన్స్ తీసుకోవడం మాత్రమే ఉంటుంది. సో అట్లా మన ఆర్థిక వ్యవస్థ అనేది బలంగా ఉండడానికి కారణము నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల రుణ వితరణ అనేది పెరిగింది. సో ఇది ఫాలో అయ్యేది ఏంటిది? లిక్విడిటీ కవరేజ్ రేషియో, LCR, లిక్విడిటీ కవరేజ్ రేషియో, దీన్ని ఫాలో అవుతుంది. సో అండ్ ఇంకా భారత బీమా రంగాలు కూడా బలంగా వృద్ధి చెందుతున్నట్లు ఈ నివేదికలో పేర్కొంది. సో ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి నివేదిక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల రుణ వితరణ పెరిగింది. సో మన నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇటీవల నీతి ఆయోగ్ సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? నీతి ఆయోగ్ సభ్యుడిగా అంటే మనకి నీతి ఆయోగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎవరు నియమితులయ్యారు అని అంటే రాజీవ్ గౌబా. ఇతను పూర్తికాల సభ్యుడు. మనకి నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు ఏర్పడింది అని అంటే 2015 జనవరి 1న నీతి ఆయోగ్ అనేది ఏర్పడింది. అంతకంటే ముందు దీన్ని మనము ప్రణాళిక సంఘాలు అనేవి ఉండేవి. ఆ ప్రణాళిక సంఘ స్థానంలోనే అజయ్ జిబ్బన్ నేతృత్వంలో మనం ఒకటి కమిటీ అనేది అది ఏర్పాటయ్యి దాని తర్వాత ప్రాసెస్ తర్వాత నీతి ఆయోగ్ అనేది మనకు 2015 జనవరి 1న ఏర్పాటైంది. దీంట్లో మనకి చైర్మన్, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అండ్ పూర్తికాల సభ్యులు, తాత్కాలిక సభ్యులు అండ్ పాలక మండలి, ఇవన్నీ చాలా మెంబర్స్ అనేవారు ఉంటారు. సో అందులో మనకి పూర్తికాల సభ్యులు అనేవాళ్ళు 5 ఉంటారు. పూర్తికాల సభ్యులు 5 ఉంటారు. సో ఈ 5లో ఆల్రెడీ 4 ఉన్నారు మనకి. ఆ 4 తర్వాత ఇప్పుడు 5వ వ్యక్తిగా మనకి ఎవరు వచ్చారంటే రాజీవ్ గౌబా. సో ఆ 4 ఎవరు అంటే ఒకరు రమేష్ చంద్, వికే సారస్వత్, పాల్, అరవింద్ వీర్మణి. మనకి 4 సభ్యులు మళ్ళీ ఒకసారి చెప్తానండి. రమేష్ చంద్, వికే సారస్వత్, వికే పాల్, అరవింద్ వీర్మణి. అండ్ 5th సభ్యుడు ఎవరు మనకి ఇప్పుడు పూర్తికాల సభ్యులు. వీళ్ళంతా పూర్తికాల సభ్యులు. ఎవరు ఇంకా 5th పర్సన్ ఎవరు అని అంటే రాజీవ్ గౌబా. ఇతను మాజీ కేంద్ర క్యాబినెట్ యొక్క మాజీ కార్యదర్శి. అండ్ నీతి ఆయోగ్ యొక్క నినాదం అనేది మనకి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నీతి ఆయోగ్ యొక్క నినాదం. సో నెక్స్ట్ మన 9th క్వశ్చన్, జమిలీ ఎన్నికల అధ్యయనాల కోసం ఏర్పాటైన జేపీసీ కాలపరిమితిని ఎప్పటి వరకు పొడిగించారు? అంటే జేపీసీ అంటే ఏంటి అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఈ పార్లమెంటరీ కమిటీ అనేది ఎందుకోసం వేశారంటే జమిలీ ఎన్నికలు అని అంటే మనకి ఏకకాలంలో కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఎన్నికలు జరగడం. అంటే పార్లమెంట్లోని దిగువ సభకి, రాష్ట్రంలోని శాసనసభకి ఒకే కాలంలో ఎన్నికలు అనేవి జరిగితే దాన్ని జమిలీ ఎన్నికలు అంటారు. సో ఇట్లా ఏకకాలంలో ఎన్నికలు జరపాలి అనేసి మన లోక్సభలో 129వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారు. కాకపోతే ఈ లోక్సభ అనేది ఏమంటుంది, మనకి రాజ్యాంగ సవరణ బిల్లు అనేది మన రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగిస్తుంది అనేసి ఈ బిల్లు అనే దానిపైన మీరు అధ్యయనాలు చేయాలన్నట్టుగా జేపీసీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీని యొక్క కాలపరిమితి అనేది అధ్యయనాలు పూర్తవకముందే కాలపరిమితి పూర్తవుతుంది అనేసి
దీని యొక్క టెన్షన్ని ఇంకా పెంచడానికి ఇప్పుడు ఇంకొక తీర్మానాన్ని జేపీసీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో పీపీ చౌదరి, ఈ పీపీ చౌదరి గారు మనకి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మేము ఇంకా అధ్యయనాలు చేయకముందే మన కాలపరిమితి అనేది అయిపోతుంది కాబట్టి సో కాలపరిమితిని ఇంకా పెంచాలి, అంటే టైం పీరియడ్ని ఇంకా పెంచాలి అనేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సో ఈ తీర్మానం పైన మనకు లోక్సభ అనేది మోజువాని ఓటుతోని అంగీకరించింది, అంటే ఆమోదించింది ఆ తీర్మానాన్ని. అంటే దేనికి? జేపీసీ కాలపరిమితిని పెంచడానికి ఆ తీర్మానాన్ని ఆమోదించింది లోక్సభ. ఏ ఓటుతోని? మోజువాని ఓటుతోని. మనకి ఏదైనా తీర్మానాలు కానీ బిల్లులు కానీ మనకి చట్టసభలు అంటే మన సభలలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మనకి ఆమోదింపబడాలి అని అంటే ఖచ్చితంగా ఓటింగ్ అనేది చేస్తారు. సో అట్లా దీనికి ఇప్పుడు అంటే ఈ తీర్మానానికి మోజువాని ఓటుతోని ఓకే చేసింది లోక్సభ. అంటే లోక్సభ అంటే ఇప్పుడు మనకి ఆ సభ యొక్క స్పీకర్ కానీ సభ యొక్క అధిపతి స్పీకర్ లేనప్పుడు సభ యొక్క అధిపతి ఎవరున్నా కానీ కూడా సభలో మనకి ఓట్స్ అనేవి ఈక్వల్గా అంటే కావాలని అంటే ఆ తీర్మానాన్ని ఓకే చేయమని వద్దు అనేసి రెండు కూడా ఈక్వల్గా మనకి ఓట్స్ అనేవి వస్తే నిర్ణాయక ఓట్ అనేది సభ యొక్క స్పీకర్ కానీ స్పీకర్ లేకపోతే సభాధిపతి అప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్ణాయక ఓట్ అనేది వేస్తారు, క్యాస్టింగ్ ఓట్ అనేది వేస్తారు. సో ఇది మనకు పాలిటిక్స్ సంబంధించినటువంటి దాంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు. పాలిటీ వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో అట్లా ఇప్పుడు ఆ మోజువాని ఓటుతోని ఈ జేపీసీ కాలపరిమితిని అనేది ఎప్పటివరకు పెంచారు అని అనేది క్వశ్చన్. ఎప్పటివరకు పెంచారు అని అంటే ఆన్సర్ వర్షాకాల సమావేశాల చివరి వారం తొలి రోజు వరకు. చివరి వారం అంటే మనకి సమావేశాలు అనేవి మనకి ఇప్పుడు ఇవి 3 రకాల సమావేశాలు ఉంటాయి. ఒకటి బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు. మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు అంటే 3 నెలలు, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలలు జరిగేటటువంటి సమావేశాలని మనం బడ్జెట్ సమావేశాలు అంటాము. మనకి ఇప్పుడు జూన్, జూలైలో జరిగేటటువంటి సమావేశాలని వర్షాకాల సమావేశాలు అంటాము. అండ్ మనకి నవంబర్, డిసెంబర్లో జరిగేటటువంటి సమావేశాలని మనకి శీతాకాల సమావేశాలు అంటాము. సో ఇప్పుడు నెక్స్ట్ జూన్, జూలైలో జరిగేటటువంటి వర్షాకాల సమావేశాల యొక్క చివరి వారం తొలి రోజు వరకు జేపీసీ యొక్క కాలపరిమితిని అంటే దాని యొక్క టైం పీరియడ్ని పెంచారు. అంటే అప్పటి వరకు అధ్యయనాలు చేయమనేసి టైం పీరియడ్ ఇచ్చారు. అసలు దీని కాలపరిమితి అనేది ఎప్పుడు అయిపోతుంది అని అంటే మన బడ్జెట్ సమావేశాల యొక్క చివరి వారం మొదటి రోజు ఎండ్ అవుతుంది. అంటే ఇప్పుడు బడ్జెట్ కాల సమావేశాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఎప్పటి నుంచి? ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు. ఏప్రిల్ యొక్క మొదటి వారం తొలి రోజు ఎండ్ అవుతుంది అన్నట్టు దీని టైం పీరియడ్, జేపీసీ యొక్క టైం పీరియడ్. అంటే మొదటి రోజు అనేది మనకి ఏ డేట్ వస్తుందనంటే ఏప్రిల్ 4th రోజు ఎండ్ అయిపోతుంది అన్నట్టు దీని యొక్క టైం పీరియడ్. సో ఇప్పుడు ఎండ్ అయిపోయే దీని టైం పీరియడ్ని వర్షాకాల సమావేశాల చివరి వారం తొలి రోజు వరకు పొడిగించారు. సో ఇది మన 9th క్వశ్చన్. సో నెక్స్ట్ మన 10th క్వశ్చన్. ఇటీవల ఏ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు కంపెనీగా పేరు పొందింది? ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు కంపెనీ అంటే ఉక్కు కంపెనీలు అంటే మనకి ఈ కంపెనీస్ గురించి మనకి ఎకనామీలో కూడా వస్తాయి. సో దీని ఆన్సర్ ఏంటంటే జిందాల్ సౌత్ వెస్ట్ స్టీల్. JSW స్టీల్. ఏంటిది? ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు కంపెనీ ఏది? జిందాల్ సౌత్ వెస్ట్ స్టీల్. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ అనంటే ముంబై, మహారాష్ట్ర క్యాపిటల్ అయినటువంటి ముంబై అనేది జిందాల్ సౌత్ వెస్ట్ స్టీల్కి హెడ్ క్వార్టర్. అండ్ దీని యొక్క చైర్మన్ ఎవరనంటే సజ్జన్ జిందాల్. ఎవరినే? జిందాల్ సౌత్ వెస్ట్ స్టీల్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్. సో ఇవండి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ టుడే క్వశ్చన్ వచ్చేసి కాకతీయులకు సంబంధించింది. అంటే ఇది మన తెలంగాణ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మన ఈ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది కాకతీయుల గురించి వచ్చింది ఈ రీసెంట్ న్యూస్ పేపర్లో. సో అందుకని ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఇప్పుడు మన తెలంగాణలోని తొలి కాకతీయులు అవలంబించిన మతం బౌద్ధ మతం, జైన మతం, శైవం, వైష్ణవం. దీంట్లో తొలి కాకతీయులు అవలంబించిన మతం ఏంటి? మీరు కామెంట్ చేయండి. అంటే ఈ కాకతీయుల గురించి నేను ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే ఇది మనకు తెలంగాణ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో మనకి రీసెంట్గా మన
న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఇది ఒక ఆర్టికల్. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సో తప్పకుండా అందరూ కామెంట్ చేయండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్, కాకపోతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో అందుకని నేను అడిగాను. సో ఇదండి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎవరికైతే డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఎకనామీ సబ్జెక్ట్ యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళందరికీ వీడియోని అండ్ డివిఆర్ అకాడమీ ఛానల్ని షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మధ్య మధ్యలో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ మీరు కామెంట్లో ఆన్సర్ చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.